గుంటూరులోని రమేష్ హాస్పిటల్లో నిన్న దాడి జరిగినటువంటి కొడిగెల నాగమల్లేశ్వరరావు అతన్ని పరామర్శించడానికి నేను పెద్దలు అభిరెడ్డి గారు కలిసి రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అవుతుందా? ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబం గుంటూరు ప్రాంతంలో చాలా పేరున్న కుటుంబం. దళితుల్లో వాళ్ళ బ్రదర్ అంతకుముందు ఎంపీగా చేశారు, కొడిగెల వేణుప్రసాద్. మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేశారు. గుంటూరు ప్రాంతంలో ఎవరు అడిగినా మంచి కుటుంబం అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత జెండా బుధాన వేసుకొని పార్టీ కోసం నిలబడినటువంటి కుటుంబం. ఆ కుటుంబాన్ని ఆ ప్రాంతంలో నిజంగా మండల గ్రామంలో ఆ కుటుంబం ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఉంటే ఈ నాగమల్లేశ్వరరావు గుడికి ప్రెసిడెంట్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డంగా మట్టి దోపిడీ చేసుకుంటూ ఉంటే అది తప్పు, పర్మిషన్ లేకుండా చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే వేరే ఆ విలేజ్ వాళ్ళు కూడా నిన్న కంప్లైంట్ ఇస్తే దానికి నిదర్శనం. అది ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారో తెలుగుదేశం ఒక పెద్ద ప్లాన్ ప్రకారం కుట్ర చేసి నాగమల్లేశ్వరరావుని అంతమొందించాలని ఒక గొప్ప ఆలోచన తీసుకొని నేను దాడి జరిగింది. ఇంత దారుణం అంటే అతను ఏ పరిస్థితిలోనూ కదిలే పరిస్థితిలో లేడు. మెదడు దెబ్బతిన్నాయి, అవయవాలన్నీ దెబ్బతిన్నాయి, కదలిక లేదు. అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేస్తూ పరిపాలన చేస్తూ ఉంది. ఈ దాడులు అఘాయిత్యాలు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఒక టీమును పెట్టుకున్నారు. అతనితో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ దళితులు, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తల ఎత్తుకు తిరిగి ధైర్యంగా ఉంటే వారి మీద దాడి చేయించాల్సి. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య అనే వ్యక్తి పడ్డాడు అని చెప్పి చెప్పుకొచ్చారు. అంతకుముందు ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సంబంధం లేదన్నారు. తర్వాత అదే ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద అని చెప్పారు. చివరికి సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. నువ్వేమంటావు చంద్రబాబు గారు? దళితుల మీద నీకు ఉన్నటువంటి భావన తెలియపరిచావు. ఆ సింగయ్య అనే అతను కారు కింద పడితే కుక్కలు లాగేసినట్టు లాగేశారు. అంటే కుక్కతో సమానం. కుక్కతో సమానమా? అనంతపురం జిల్లాలో 13 సంవత్సరాల మహిళల బాలిక మీద 18 మంది అఘాయిత్యం చేస్తే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు పరిటాల సునీతకు సంబంధించినటువంటి వారు ఈ రోజు కన్నా నోరు తెరిపావా? మీరు దగ్గరుండి కావాలని చేయిస్తూ ఉన్నారు. ఈ కుట్రలు, కుతంత్రాలకి, దాడులకి, అఘాయిత్యాలకి కారణం మీ పరిపాలన. మీరు ఎంచుకున్నారు భయప్రాంతం చేయాలని. పర్టికులర్గా ఎస్సీలు జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటారు కాబట్టి వాళ్ళని అత్రాకుత్రం చేసి పారిపోయే విధంగా చేయాలని చెప్పేసి ఒక కుట్ర తప్ప ఏమన్నా ఉండాలని అడుగుతా ఉన్నాను. ఎవరు బాధ్యులు? నాగమల్లేశ్వరరావుకి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి బాధ్యత ఎవరు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే దీనికి బాధ్యత వహిస్తారు. చంద్రబాబు ఈ కుట్రలో భాగమే. అక్కడ ఎవరెవరు కొట్టిన వాళ్ళు ఉన్నారో, దాడి చేసిన వాళ్ళకి ఎరపున్న వాళ్ళు కూడా బయటకు రావాలి. ఇంత అన్యాయంగా మా కులంలో గాంధీతో ఫినాన్షియల్గా ఉండి, బరువు ఉండి, మర్యాద ఉండి, అనాదిగా రాజకీయం చేసే కొడిగెల వేణుప్రసాద్ కుటుంబం మీద దాడి చేయించడం అనేది దానికి పూర్తి కారణం మీరు కావాలన్నారు. తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలా. ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ని పునరావృతమయ్యే విధంగా లేకుండా చేయాలంటే ఖచ్చితంగా రిటైర్ జడ్జి లాంటి